అంటే అది వచ్చేసి తమిళనాడు చెక్ పోస్ట్. అది ఇప్పుడు మనం క్రాస్ చేసింది. నువ్వు కూడా బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రామేశ్వరం. ఇవాళ అయితే డే 14. ఇవాళ అయితే మనం వైజాగ్ బయలుదేరిపోయాం. వైజాగ్ అంటే ఇవాళ ఒకటే వైజాగ్ వెళ్ళాం. మధ్యలో చెన్నైలో ఆగాలనుకున్నా. శివ మధురై వరకు వచ్చేవాడు, కానీ నిన్న రామనాథేశ్వర టెంపుల్ దర్శించుకోవడంలో సంతృప్తి కలగలేదంటే ఇంకా ఈరోజు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళేసి బయలుదేరుతా అని చెప్పాడు. మనకైతే అంత టైం లేదు, ఇంకా మనం ఇప్పుడే వెళ్ళిపోతున్నాం పొద్దున్నే. ఇప్పుడు టైం వచ్చేసి 7 o'clock ఎగ్జాక్ట్లీ, చెప్పాలంటే 7:09. చెన్నై వచ్చేసి 559 kilometers చూపిస్తుంది. 10 hours గూగుల్ టైమింగ్. మనకి ఎంత లేదన్నా ఒక 2 hours ఎక్కువ పడుతుంది అక్కడక్కడ ఆగి తినేసి అలా వెళ్ళడానికి. 7 అవుతుందంటే ఈవినింగ్ 7 లోపల రీచ్ అయిపోతున్నాం ఆల్మోస్ట్. మొత్తం హైవే కాబట్టి భయం లేదు, ఇంకా ముందే రీచ్ అయినా చెప్పలేము. రామేశ్వరంలో మనం మస్ట్గా విజిట్ చేయాల్సింది పంబన్ బ్రిడ్జ్. మనం రామేశ్వరం వెళ్ళాలంటే పంబన్ బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి. అదే నైట్ వచ్చాం, ఈరోజు మార్నింగ్ చూపిస్తాం మీకు. మేమైతే సపరేట్గా అయితే ఏం రాలేదు, వెళ్ళేదారు ఇదే కాబట్టి. ప్లస్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోవడానికి కారణం ఇదే. ఇది ఇండియాలో ఫస్ట్ సీ బ్రిడ్జ్ అనమాట, సముద్రం పైన కట్టిన ఫస్ట్ సీ బ్రిడ్జ్. ఇది కనిపించేదే మండపం స్టేషన్. ఇక్కడ వరకు అయితే ట్రైన్స్ వస్తాయి బై రోడ్ రౌండ్. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి ఆటోలో బస్సు ఏదైనా దొరికేస్తాయి. ఇక్కడ పెద్ద దూరం ఏం కదా, ఒక 10-15 kilometers అంతే, చాలా దూరం ఉంటుంది. నాకు తెలిసి ఎందుకో ఇవాళ గూగుల్ టైంని బీట్ చేస్తామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు వచ్చేసి ఫస్ట్ డే వైజాగ్ టు గిద్దలూరు వచ్చేసి నేను 600 kilometers ఎగ్జాక్ట్గా 12 hours కొట్టాను. అంటే ఆల్మోస్ట్ గుంటూరు నుంచి మొత్తం చిన్న చిన్న రోడ్లే, అయినా స్పీడ్ కొట్టేశాను. అనుకున్నా ఇదైతే జరుగుతుందని. 1000 kilometers అయినా చూసుకొని దమ్మని కొట్టుకొని వస్తున్నాం. 3 to 4-5 kilometers వచ్చేసి ఉంటాం ముందుకు నాకు తెలిసి. 0. దిస్ ఈజ్ ద సెలబ్రేషన్ టైం. సక్సెస్ఫుల్గా 3000 kilometers కంప్లీటెడ్. కానీ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఏం లేవు మన దగ్గర ప్రస్తుతానికి అయితే. ఉతికిన బట్టలు, బ్యాగులు తప్ప. మిర్రర్ మళ్ళీ ఇరిగిపోయింది. దీనమ్మ జీవితం. ఏమైందంటే నేను మిర్రర్ని వెనకాల బ్యాక్ సైడ్ వ్యూ కనిపిస్తలేదు, ఇలా చిన్న ఫోల్డ్ చేస్తున్నా, ఊడి చేతిలోకి వచ్చేసింది. ఇదిగో ఇప్పుడు దీన్ని ఇక్కడ నిలబెట్టుకొని తీసుకోవాలి. బ్యాక్ సైడ్ వ్యూ కోసం ఫోల్డ్ చేస్తుంటే అసలు వ్యూవే లేకుండా పోయింది. ఇంకా ఇదైతే చాలా కష్టం. చూస్తాం మధ్యలో ఏదైనా బజాజ్ షోరూమ్ కనపడితే వెళ్ళేటప్పుడు ఏది చేస్తాను, తప్పదు. నాకు అర్థమైపోయింది ఇంకా ఎంసీలో అతుక్కోదు ఇది. అప్పుడంటే వైజాగ్లో ఉన్నప్పుడు 2 days అలా ఆరబెట్టింటి, ఫెవికి కేసు ముందు తర్వాత అంటించింటి, అందుకని బాగా అంటుకుండే. కానీ ఇప్పుడు మనకి అంత టైం లేదు, ఆడడానికి అంత టైం లేదు. కుదిరితే మధురై లేకుంటే చెన్నై ఎక్కడో చోట ఏం చేస్తాను. నువ్వు ఇక్కడ బజ్జుకో, నీతో పని లేదు ఇంకా ఇప్పుడు మాకు. ఓకే, షట్ మ్యాన్. ఈ మిర్రర్ కెమెరా గురించి చూసుకోలేం, వెనకాల వ్యూ చూసుకోవాలి. అలా ఉండు. ఓకే, దట్స్ నైస్. సరే, రైట్ డైవర్షన్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ. వెయిట్ బ్రో, వెయిట్. ఐ వాంట్ గో వెరీ అర్జెంట్. ఓకే జరే. కొచ్చియా? అరే కొచ్చి ఎందుకు వచ్చిందిరా? అరే అమ్మ, నేను బోల్ చెన్నై రా. కరెక్ట్ రోడేనా ఇది? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నా కేరళకి. ఎందుకని మంచిది, ఒకసారి గూగుల్ తెల్లని అడిగి చూద్దాం. ఓకే, ఇది కూడా కరెక్ట్ రూటే. అదా సంగతి. యాక్చువల్గా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్గా వెళ్తే ఇంకా మధురై మీద వెళ్తాము, ఇలాగెళ్తే మధురై టచ్ అవ్వకుండా చాలా లాంగ్ నుంచి వెళ్ళిపోతాం, అంతే తేడా. ఇక 530 kilometers చూపిస్తుంది.
10 o'clock అయిపోయింది టైం. ముందైతే ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఫ్యూయల్ కొట్టించేస్తాను ఒకేసారి. ఇంకా 1 పాయింట్ సింగిల్ పాయింట్కి వచ్చేసింది. ఇంకా సింగిల్ పాయింట్కి వచ్చింది. కొట్టిస్తే ఓపెన్ అయిపోతారు. ఇందులో లేడీస్ ఉన్నారు మొత్తం. కార్డు ఉందమ్మా, కార్డు 10.5 లీటర్స్ పట్టింది. ఇంకా పడుతుంది. ఆమె కొట్టనికి వస్తలేదు, అక్కడికే కింద పోసింది. అమ్మ లేడీస్ కట్టియమన్నా ఏం చేస్తాం. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. ఫైనల్గా మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్. ఆల్మోస్ట్ ఇక్కడ 45 మినిట్స్ పైగానే కూర్చొని ఉన్నా. ఇందాక కొట్టించిన ఫ్యూయల్ అయితే ఇంకా 10th ఫుల్ ట్యాంక్. అది ఇవాళకి ఫస్ట్ ఫుల్ ట్యాంక్, ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. అది ఓవరాల్ రైడ్లో 10th ఫ్యూయల్ స్టాప్. ఇంకా చెన్నై దాటేంత వరకు ఏం కొట్టిన అవసరం లేదు. అసలు చెన్నైకి కాకుండా చెన్నై దాటేసి హైవే మీదే తడా అని ఊరు వస్తుంది. అది రీసెంట్గా విశాల్ సినిమాలో చూసింటాం, బాగా వినపడిన పేరు అది. తడా బార్డర్. మంచి 5 డే ఉంటుంది అక్కడ. ఆ ఊరైతే మనం స్టే చేద్దామని అనుకుంటున్నాను నేను. అక్కడ వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోద్ది. అది అదే బెస్ట్ ప్లేస్. హైవే పక్కనే ఉంటుంది. మళ్ళీ పొద్దున్న లేస్తేనే అలా ఎక్కేయచ్చు. చెన్నై అలా ఆగితే మరి ఏంటంటే సిటీలోకి వెళ్ళాలి. అంత అవసరం లేకుండా ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి అయితే ఎగ్జాక్ట్గా 400 కిలోమీటర్స్ ఉంది. నేను ఇప్పుడు 2.5 hours 240 minutesలో 200 కిలోమీటర్స్ కవర్ చేశాను. ఇంకా 400 వెళ్ళాలి. ఇప్పుడు టైం 11 అవుతుంది. మొబైల్ హోల్డర్ లేదు కదా, నేను ఏం చేశాను అంటే బ్యాగ్లో పెట్టుకున్నా. మొబైల్ని లొకేషన్ ఆన్ చేసి బ్యాగ్లో పెట్టుకున్నా. నేనమ్మ చేద్దాం నేను అనుకున్నా. ఆ సర్కిల్ వచ్చింది, మెయిన్ సర్కిల్. హైవే 4 lane మనకి రైట్లో ఉన్నది 4 lane. నాకు తెలియదు ఇలా దీన్ని ఎక్కాలని. ట్రాఫిక్ ఎక్కువ ఉండేసరికి ఇలా తిప్పేశాను. చూస్తే లొకేషన్ కరెక్ట్ ఉంది. ఏదో బిస్కెట్ అయింది అనుకున్నా, కానీ అవ్వలేదు. ఏ రూట్లో వెళ్ళాలంటే కరెక్ట్ రూట్కే తిప్పాను. మొత్తానికైతే మెయిన్ హైవే అయితే ఎక్కేసాం. అప్పుడెప్పటి నుంచో గత 240 కిలోమీటర్ల నుంచి 240 కిలోమీటర్స్ ఓన్లీ ఇలా డబల్ రోడ్లో వచ్చాను. కానీ పర్లేదు, ట్రాఫిక్ అంత కాలేదు. బాగా స్పీడ్గానే వచ్చాను. ఓన్లీ నేను అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి అలా వచ్చే వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను. షార్ట్ వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను, వాట్సాప్ స్టేటస్ పెడదామని. దానికి ఒక 40 నిమిషాలు అలా కూర్చొని ఉన్నాను. ఇప్పుడైతే ఇంకా హైవే ఎక్కేసాం, నో టెన్షన్. అమ్మ దిన చినుకులు పడుతున్నాయి. ఇంకా వర్షం పడితే ఇప్పుడే మళ్ళా ఆగాలి, మళ్ళా రెయిన్ ప్యాంట్ వేసుకోవాలి, రెయిన్ కోట్ వేయాలి, మళ్ళీ కెమెరా తీసి లోపల పెట్టాలి. పెద్ద పంచాయతీ ఉంది. వర్షం పడొద్దనే కోరుకుంటున్నా. చాలాసేపు నుంచి ఒకటి చెప్దాం అనుకుంటున్నా. మన కేరళకు మన ఏపీ అండ్ కేరళ తమిళనాడు తేడా ఏంటంటే, ఏపీలో వచ్చేసి భోజనం నేను తిరిగిన హోటల్స్ చెప్తున్నా. జస్ట్ ఏపీలో అయితే ఓన్లీ ప్లేట్లో పెడతారు. తర్వాత కేరళలో వచ్చేసి ప్లేట్ ఇచ్చి అందులో అరిటాకు పెట్టి దాంట్లో భోజనం పెడతారు. తమిళనాడులో ఏ హోటల్కి వెళ్ళినా కూడా ఓన్లీ అరిటాకు మీద భోజనం పెడుతున్నారు. ఇంకా హైలైట్ ఏంటంటే, ఏపీ అండ్ కేరళలో ప్లేట్స్ వల్లే హోటల్ వాళ్ళే క్లీన్ చేస్తారు, తీసేస్తారు. కానీ తమిళనాడులో మాత్రం మన ఆకు మనమే ఎత్తేసుకోవాలి. డస్ట్బిన్ ఉంటుంది పక్కన, వాషింగ్ హ్యాండ్ వాష్ దగ్గర. ఆ డస్ట్బిన్లో తీసుకుపోయి వేయాలి ఆకు. ఇప్పుడైతే ఇంకా నాకు మనమే తీసేయాలి. చెన్నై వచ్చేసి 200 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 1 o'clock. ఆల్మోస్ట్ జర్నీ అయితే బాగానే సాగింది. మధ్యలో 1 hour నేనే వేస్ట్ చేశాను. ఇదైతే మామూలు మాస్ కాదు. పొద్దున్న నాతో ఏం చెప్పాడు, గుడికి వెళ్ళేసి మధురైకి వెళ్ళేసి వస్తా అన్నాడు. మధురైకి వెళ్ళకుండా మధురై మీద హైవే మీద కొట్టుకొని వచ్చాడు నాకన్నా ముందు. ఇప్పుడు ఇక్కడ కలిసాం ఇద్దరం. మళ్ళా నేను ఒక్కరినే పోతున్నాను అనుకున్నాం, మనోడు సగం దారిలో కలిసాడు. నేను ఫస్ట్ వెనకాల నుంచి బ్యాగ్ వచ్చేసి ఎవర్రా మనదే ఉన్నట్టుంది ఆ రెడ్ కోట్.
ఇంకా తర్వాత కలవాడు. ఇంకా ఎక్కడంటే ఇది మధ్యలో ఏదో ఊరు వస్తుంది, ఇంకొక వస్తే ఒక 50-60 కిలోమీటర్లు. ఆ తర్వాత సైడ్ అయిపోతాడు, పుత్తూరు ఆ సైడ్ వెళ్ళిపోతాడు. నేను స్ట్రైట్ చెన్నై సైడ్ వెళ్ళిపోతాను. అన్ఎక్స్పెక్టెడ్ ఇదైతే. మా రామేశ్వరంలో విడిపోయి మళ్ళా కలవడం అంటే ఇది హైలైట్. ఇప్పుడైతే చెన్నై దగ్గరకు వచ్చాను. వర్షం మామూలు కాదు, దంచి పడేస్తుంది. ముందైతే కెమెరా ప్రజెంట్ అయితే చెన్నై దగ్గర చాలాసేపు అయింది. చెన్నై అవుట్స్కట్స్. ఇందాక వర్షం పడింది ఫుల్గా. కెమెరా ఆన్ చేశాను, తీసి లోపల పెడుతున్నాను చెప్దామని చెప్పి. అంత లోపల స్విచ్ ఆఫ్ బ్యాటరీలో. ఇప్పుడైతే మనం టోటల్గా 530-540 కిలోమీటర్స్ వరకు కంప్లీట్ చేసాం. ఆకలిస్తుందని అడుగుతుంది, కొట్టేసుకుంటుంది అలా దబ్ అని. ఇది వచ్చేసి మన ఇవాళ సెకండ్ ఫ్యూయల్ స్టాప్. ఓవరాల్ రైడ్లో 11th ఫ్యూయల్ స్టాప్. ముందైతే భోజనం చేయాలి. 3:30 అవుతుంది. నాన్ స్టాప్ కొట్టాను బ్రేక్ఫాస్ట్ నుంచి. ఇంకా తడా వచ్చేసి 100 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం, ఇంకా కొద్దిగా వెళ్ళిపోదాం ముందుకి. ఇక్కడే కాదు, ఫుల్ ట్యాంక్. Oh, 10.95 లీటర్స్ పట్టింది, 1100 రూపీస్. ఓకే, మా ఎంత ఎంత స్పీడ్ వచ్చినా ఇలాంటి ట్రాఫిక్లో దొరికిపోతాం. మా ఈ ట్రాఫిక్ దాటడానికి ఒక గంట వేస్ట్ అవుతుంది. ఇప్పటికి 20 నిమిషాలు అయింది ట్రాఫిక్లో ఇరుక్కొని. 3:10కు ఇప్పుడు 3:35 అంటే ఫ్యూయల్ కొట్టించే మధ్యలో. అయినా కూడా చాలా ఆడ అలా దూరుతాడు. వీడు ఇంకోటి వచ్చి సైడ్ నుంచి దూరుతాడు. వద్దురా స్వామి. ఒక పక్క మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయే స్టేజ్లో ఉంది. అయితే మనం ఇప్పుడు చెన్నై అవుటర్ రింగ్ రోడ్డు పైన ఉన్నాం. మొబైల్ చూస్తే స్విచ్ ఆఫ్ స్టేజ్లో ఉంది. ఏడా డైవర్షన్ తీసుకోవద్దు తెలీదు. 1% ఛార్జింగ్ అయిపోయింటుంది నాకు తెలిసి. వాటికి 5 మినిట్స్ బ్యాక్ చూసా. మ్యాన్ షట్. అక్కడెక్కడ నాపి తిందాం అనుకుంటే మొత్తం ఫుల్ ట్రాఫిక్. నమ్మ బండి పెట్టావో తెలీదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కడుపు నిండా ఫుల్ తినేసా, ప్లస్ ఛాయ్ తాగా. అంతలోపు ఛార్జింగ్ కూడా 60% ఎక్కేసింది తినేలోపు. మనకు ఇంకా తడా వచ్చేసి 100 కిలోమీటర్స్ చూపిస్తుంది. టైం ఇంకా 4:20. ఇప్పుడు చూద్దాం, తడాకెళ్ళి టైం చూసి దాన్ని దాటి ఇంకా ముందుకు వెళ్ళచ్చు. ఇంకా టైం ఇంకా లైటింగ్ ఉంటే ఇంకా వెళ్ళిపోతాను. ఐ థింక్ ఇదే అనుకుంటా కటింగ్. తడాకు కట్ కావాల్సింది ఇదేనా కాదా? I want to check map again and again. ఎందుకంటే ఒకసారి మిస్ అయితే ఎన్ని కిలోమీటర్ ముందుకు వెళ్ళి తిప్పుకొని రావాల్సి వస్తుందో తెలియదు కదా. యా, ఎగ్జాక్ట్గా అయితే తిప్పేసాం. ఇంకా 5 o'clock అయింది. నెల్లూరు వచ్చేసి 145 కిలోమీటర్స్ చూపిస్తుంది. నాకు తెలిసి నెల్లూరే కొట్టేద్దామా అనే ఉద్దేశంలో ఉన్నా. ఇంకా లైటింగ్ అయితే ఇంకా బాగుంది. ఇంకా సన్సెట్ అయితే కాలే. నెల్లూరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ చెన్నై అనుకున్నా, చెన్నై సరౌండింగ్స్ లాగుదాం అనుకున్నా, తర్వాత తడా అనుకున్నా. ఇప్పుడు తడా నుంచి నా మనసు నెల్లూరు మీదకి మారిపోయింది. ఎందుకంటే ఇవాళ ఎంత మ్యాక్సిమం కవర్ చేస్తే అంత మంచిది, త్వరగా వెళ్ళిపోవచ్చు. ప్లస్ నేను నిన్న కూడా అంత పెద్ద వర్క్ ఏం చేయలేదు, త్వరగానే పడుకున్నాం. మార్నింగ్ లేట్గానే లేచా. 6 o'clock ఆ టైంలో లేచాను. 7 o'clock 7:30 బయలుదేరా. పర్లేదు, కొట్టేసి ఈజీగా నెల్లూరుకి వెళ్తా. ఇంకా ఓపికంటే మళ్ళీ ఇంకో 100 కిలోమీటర్లు ట్రై చేస్తా. చూద్దాం ప్రస్తుతానికి ఏమవుతుందో. మొత్తానికైతే చెన్నై అవుటర్ రింగ్ రోడ్ అయితే దిగేసా. ఇంకా వచ్చేసి తడా వచ్చేసి 49 కిలోమీటర్స్ చూపిస్తుంది. టైం 5 o'clock. డోంట్ వర్రీ, ఫిక్స్డ్. ఇదైతే నెల్లూరు కొట్టడం 7:50 అయిపోతుంది నెల్లూరుకి వెళ్తే. నాన్ స్టాప్ సింగిల్ డేలో
2 సార్లు అయితే బండి ఆపాను. ఒకసారి మా ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి 200 కిలోమీటర్స్లో, ఇందాక లంచ్ చేయడానికి 2 times ఐ స్టాప్డ్. అన్ఎక్స్పెక్టెడ్లీ ఒకసారి ఆపాల్సి వచ్చింది. మనోడు మధురైకి వెళ్తా అన్నాడు, మళ్ళా తిరుపతి సైడ్ వెళ్తున్నాడు. అనుకోకుండా రోడ్డు మధ్యలో తగిలాడు మళ్ళీ. అది కోఇన్సిడెన్స్ అనుకోవాలి, హైలైట్ అదైతే. ఆల్మోస్ట్ తమిళనాడు ఆంధ్ర బార్డర్కి అయితే రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ బోర్డులన్నీ మెల్లమెల్ల మారుతున్నాయి. 2 రకాల పేర్లు ఉన్నాయి. తెలుగులో పేర్లు ఉన్నాయి, తమిళ పేర్లు ఉన్నాయి. క్లోజ్డ్, డైవర్షన్ హెడ్. ఇదేదో రాడ్ లాగా ఉంది ఇక్కడ. అబ్బా దీనమ్మ జీవితం, ఎందరో ట్రాఫిక్. దూరు 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 దూరు. ఎస్, కట్టి. అర్రే నా ఏందిరా ఇది? ఎన్ని కిలోమీటర్లు జామ్ అయిపోయిందిరా బాబోయ్. చచ్చిపోయాం మీరు వాళ్ళైతే. ఇవాళ ఖచ్చితంగా చచ్చిపోయాం. మొత్తం లారీలు మొత్తం జాము. అర్రే నీ అమ్మ జీవితం. ఆ పైన ఫ్లైఓవర్ ఏదో కన్స్ట్రక్షన్లో ఉందనుకుంటా, దానివల్ల ఈ బిస్కెట్ వ్యాపారం అంతే. ఇది మేమైతే పైన డివైడర్ ఏదో పోతున్నా, దిగని అమ్మయ్యో ఎదురు ఇంత ఉంది. గ్రౌండ్ కొట్టుకునేది ధనాన్ని పగులుతుంది నాది. సచ్చాబో. ఐల్ డై ఉంది లేడ. జస్ట్ మిస్. అమ్మో ఎందులో ఈ ట్రాఫిక్. డివైడర్ వచ్చిందో కొద్దిగానే బాగుంది. మిగతా అంతా బొక్కలు అక్కడో బొక్క ఇక్కడో బొక్క. ఆ దిగిన బొక్కుంటే నా బండి చచ్చిపోద్ది. మిగతా బళ్ళు దిగేస్తే కానీ నాకు గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ, దహనాన్ని కొట్టుకుంటుంది కింద. ఫైనల్లీ హైవే. అమ్మా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. తీరమ్మ జీవితం. 20 నిమిషాలు పట్టింది దాదాపు. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చానేమో. ఆ మనం ఎంత స్పీడ్ అయినా అంత హీట్ రాలే, కానీ ఇప్పుడు ఆ ట్రాఫిక్లో కొద్దిగా వచ్చేసరికి అమ్మ జీవితం. షూ లోపల హీట్ కొడుతుంది. షూ ఇంత లెదర్ షూ ఇంత మందం ఉన్నాయి. ఓ మై గాడ్. నేను ఇప్పుడు ఈ ప్లేస్లో ఆగి 15 minutes పైన అవుతుంది. దినమ్మ ఇది బార్డర్, ఇది తమిళనాడు ఏపీ బార్డరు. వీడియో రికార్డ్ చేసుకుందాం అని చెప్పేసి ఆగితే అసలు ఆనే కాదే. దినమ్మ జీవితం అసలు. అంటే పోతా ట్రై చేసి 2-3 సార్లు ఆన్ అవ్వలేదు. ఇంకా సడన్గా ఇప్పుడు ఆగి 15 నిమిషాలు తనకలాడితే బ్యాటరీ తీసేసి 3 సార్లు చేస్తే అప్పుడు ఆన్ అయింది. అది చేసి తమిళనాడు చెక్ పోస్ట్ అది ఇప్పుడు మనం క్రాస్ చేసింది. ఐ థింక్ వీఆర్ నౌ సక్సెస్ఫుల్లీ ఎంటర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆఫ్టర్ 13 days, 14th day I entered ఆంధ్రప్రదేశ్. అంటే ఆ వెహికల్ ఇంకా అంత స్పీడ్ వచ్చింటే ఖతం వాడి పని. ప్రస్తుతానికైతే ఏం కాలేదు అక్కడ, అందుకే నేను బండి ఆపలేదు. బండి ఆపడం వల్ల ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది తప్ప ఇంకేం కాదు. అందరూ అయితే సేఫ్. ఆడ బైక్ వాళ్ళు గుద్దుకున్నట్టున్నారు. వెనక వెనక ఇచ్చేరోడు బాగా ఆపాడు బండి. కరెక్ట్ వాళ్ళ దగ్గర ఆపాడు బండి, లేకుంటే అడిగిన ఇంకొద్ది స్పీడ్లో వచ్చింటే తొక్కిచ్చేసు. టైం ఎగ్జాక్ట్గా 7:10 అవుతుంది. నెల్లూరులోకి అయితే ఎంట్రీ ఇచ్చాం. రూమ్స్ ఎత్తుక్కోవాలి. 7 o'clock అంటే 7:10 అంటే ఆల్మోస్ట్ మనం బయలుదేరింది కూడా మార్నింగ్ 7:10 to 7:20 ఆ టైంలో బయలుదేరాం. ఎగ్జాక్ట్ 12 hours అవుతుంది.